హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 17వ భాగాన్ని వినీతం. నందు చెప్పింది విన్న హర్షకి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది. అయితే ఇతను అతను ఇద్దరు ఒక్కరేనా, లేక నందుకి ప్రమాదం రెండు దిక్కుల నుండి ఉందా? అదే నిజమైతే నందుని ఎలా కాపాడుకోవాలి? ఓ గాడ్, ఎలా అనుకుంటూ ఉంటాడు హర్ష. హర్ష గారు, ఏమైంది అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నందు. ఆలోచనల నుండి బయటపడిన హర్ష, ఏం లేదు నందు, నువ్విక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు, ఒంటరిగా అస్సలు వెళ్ళకు, సరేనా? కొంచెం భయంగా చెప్తాడు. "హ్మ్, సరే సార్, మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, మీరేం కంగారు పడకండి. ఏదో నా మీద కోపంతో అలా చేయించుంటారులే, కానీ ఆయన మనసు మంచిదే కదా సార్, ఎందుకంతలా భయపడుతున్నారు అని అడుగుతుంది నందు. వాడి మనసు మంచిదే నందు, చాలా మంచిది. కాకపోతే అది కొన్నేళ్ల క్రితమే బండబారిపోయింది. ఇప్పుడు ఆ మనసు నిండా ప్రగ ప్రతీకారాలు జ్వాలలే ఉన్నాయి. అందుకే భయం అని మనసులో అనుకుని, ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా నందు అంటాడు హర్ష నెమ్మదిగా. "హ్మ్, సరే ఉంటాను. మీరు ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి టైం అయిపోతుంది" అంటూ కిందికి వెళ్ళిపోతుంది నందు. నందు వెళ్ళాక శత్రువుకి ఫోన్ చేస్తాడు హర్ష. "చెప్పరా హర్ష, నందుకి తనెవరో తెలుసా అని అడుగుతాడు శత్రు. అవునరా తెలుసంట. అవునా, ఎవరతను? అతనికి నందుకి ఏంటి పరిచయం అని అడుగుతాడు అతను. ఫోన్లో కాదురా, నీతో డైరెక్ట్గా మాట్లాడాలి. ఈరోజు నీ ఆఫీస్కి వస్తాను, సరేనా అంటాడు హర్ష. ఓకేరా, నేను స్టార్ట్ అవుతా అంటాడు శత్రు. ఇంకో విషయం, నందు ఆఫీస్కి వెళ్తుందా అని అడుగుతాడు శత్రు. లేదురా, వద్దని చెప్దాం అనుకుంటున్నాను అంటాడు హర్ష. హర్ష, నువ్వేనా? ఎప్పుడు కాన్ఫిడెంట్గా హార్డ్గా ధైర్యంగా ఉండే నువ్వు ఇలా అయిపోయావేంట్రా? నిన్ను చూసి మన కాలేజీలో చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, నువ్వేమో ఇలా అయిపోయావు అంటాడు శత్రు. లేదురా, ఇప్పటికే నా వల్ల శ్వేత దూరం అయిపోయింది. ఇంకా శ్వేత జ్ఞాపకాల నుండి బయటపడకుండానే నందు నా లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు నందు కూడా దూరం అయితే నన్ను నేను క్షమించుకోలేనురా. అందుకే ఇన్నాళ్ళు తనని దూరం పెట్టాను. అయినా కూడా తన మీద అటాక్ జరిగింది అంటే నేను ఇంకా తనకి దూరంగా ఉంటే తనని కాపాడుకోలేను. అందుకే ఇలా అంటాడు హర్ష నిరుత్సాహంగా. రే హర్ష, నువ్వు ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ నీకే గుర్తు చేస్తున్నాను. భయపడేవాడున్నంత వరకు భయపెట్టేవాడు వస్తూనే ఉంటాడు. అయినా నువ్వు ఇలా భయపడి డీలా పడిపోయాయంట్రా. నువ్వు మళ్ళీ పాత హర్షలాగా మారు. ఆ పాత హర్షవర్ధన్లా నువ్వు మారితేనే మనం వాడిని కనిపెట్టగలం, నందుని కాపాడుకోగలం, సరేనా అంటాడు శత్రు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. అసలు ఈ హర్షవర్ధన్ అంటే ఏంటో వాడికి తెలియజేస్తాను. నువ్వు రెడీగా ఉండరా, నేను వచ్చేస్తాను అంటాడు హర్ష. దట్స్ మై బాబా, నువ్వేం కంగారు పడుకు. మన ఆఫీస్ దగ్గర నందుకి సెక్యూరిటీగా నేను గార్డ్స్ని పెడతాను, ఓకే అంటాడు శత్రు. ఓకేరా, బట్ వాళ్ళని మరి వాచ్మెన్లా పెట్టకు. మారు వేషంలో నందుని ప్రొటెక్ట్ చేయమను, అండ్ సరౌండింగ్స్ కూడా అబ్జర్వ్ చేయమను. అప్పుడే మనం వాళ్ళని పట్టుకోగలం. మ్యాక్సిమం వాళ్ళు రారు, బట్ వీ షుడ్ బీ సెక్యూర్డ్ అంటాడు హర్ష. మై హర్ష ఈజ్ బ్యాక్ అని నవ్వుతూ, ఓకే బావా, బాయ్ అని కట్ చేస్తాడు శత్రు. హర్ష కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని రెడీ అవుతూ ఉంటాడు. హర్ష దగ్గర నుండి కిందికి వచ్చిన నందుకి హాల్లో పేపర్ చదువుతూ కనిపిస్తారు అరవింద్ గారు. కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకునొచ్చి ఆయనకిస్తూ ఆయన పక్కన కూర్చుంటుంది నందు. ఎప్పుడు అలా కూర్చొని నందుని చూసి, ఏంటమ్మా, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు కొంచెం సంశయంగా. అవును మావయ్య, మీకొక కాంప్లిమెంట్ ఇద్దామని అంటుంది నందు నవ్వుతూ. ఏంటి కాంప్లిమెంటా? నాకా? ఏంటి తల్లి అంటారు అర్థం కాక. ఏమీ లేదు మావయ్య, ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ అనే అనుకున్నాను, బట్ మీలో ఒక గ్రేట్ యాక్టర్ కూడా ఉన్నారని నిన్నే తెలిసింది అంటుంది నందు. ఏం చెప్పిందో అర్థమైనా కానట్టు, ఏంటమ్మా అర్థం కాలేదు అంటారు అరవింద్ గారు. నిజం చెప్పండి మావయ్య, నిన్న మీరు కావాలని నా మీద కోపడ్డారు కదా అంటుంది నందు ఆయన కళ్ళలో చూస్తూ. ఇక నిజం దాచలేక నందు తల నిమురుతూ కళ్ళు తుడుచుకుని అవునమ్మా అంటారు. నందుకి ఆయన కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు మావయ్య అంటుంది. నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరెందుకో గొడవ పడినట్టున్నారని చారితో చెప్తే ఆ రోజు మన ఆఫీస్లో జరిగిన విషయం చెప్పాడు, కానీ నాకెందుకో నమ్మాలి అనిపించలేదు. నాకు నా కొడుకు గురించి తెలుసు, వాడేది అంత త్వరగా నమ్మడు, పైగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోడు. అందుకే అసలు ఏం జరిగిందని మీ అత్తయ్యని అడిగితే చెప్పింది, హర్షాని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశానని. కానీ నాకెప్పుడు హర్షాలో నీపై ద్వేషం కనిపించలేదు. నువ్వు తప్పు చేయవు అని నేను మీ అత్తయ్య నమ్మినప్పుడు నా కొడుకు ఎందుకు నమ్మడు అనిపించింది. అందుకే వాడి నోటి నుండే చెప్పించాలని అలా చేశాను, కానీ నేను చాలా బాధ పెట్టాను, సారీ తల్లి అంటారు పశ్చాత్తాపంతో.
అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మావయ్య? నాకు మీరు కావాలని చేస్తున్నారని నిన్నే తెలుసు. మీ కళ్ళలో కోపం కనిపిస్తున్నా నాకు వాటి వల్ల వచ్చే కన్నీళ్లు కనిపించాయి. మీ వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. అసలు మనిషిగానే గుర్తించరేమో అనుకున్న హర్ష గారిలో నన్ను గుండెల్లో పెట్టుకునేంత ప్రేమ ఉందని మీ వల్లే తెలిసింది. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ నవ్వుతుంది నందు. వీళ్ళ మాటలు వింటూ స్టెప్స్ దగ్గరే ఆగిపోయిన హర్ష వాళ్ళ మాటలకి సంతోషపడినా నందు మాటలకి ఎందుకో బాధ అనిపిస్తుంది. వాళ్ళ మాటలు అయిపోయాక తీరిగ్గా వచ్చి అందరితో కలిసి టిఫిన్ చేసి నందుని తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు కారులో. సార్. ఏంటి నందు? అది ప్రియా సంగతి ఏం చేశారు? తమరు ఆర్డర్ వేశారుగా, అలానే చేశాం. నిజంగానా? అవునురా, కానీ వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశా. కొంచెం ఫీల్ అయినా సర్లేండి, థ్యాంక్ యూ అంటుంది నందు. బదులుగా నవ్వుతాడు హర్ష. తర్వాత రవి పద్దుల పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని మాట్లాడుకుంటూ ఆఫీస్కి చేరుకుంటారిద్దరు. హర్ష ముందు దిగేసి నందు సైడ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి సార్ ఇది మీరు ఓపెన్ చేయడం? చిరుకోపంగా అడుగుతుంది నందు. పర్లేదులే కానీ నువ్వు వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను లంచ్ లోపల వచ్చేస్తా. ఓకే, జాగ్రత్త నందు అంటూ హెడ్ పై కిస్ చేస్తాడు హర్ష. నందు నవ్వుతూ ఓకే సార్, త్వరగా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటుంది నందు. సరే అంటూ నవ్వుతాడు హర్ష. హర్ష చాలా రోజుల తర్వాత నవ్వుతుంటే నందు మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నందు లోపలికి వెళ్లే వరకు ఉండి సెక్యూరిటీకి కాల్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని, అలానే మఫ్టీలో ఉండే పోలీసుల గురించి చెప్పి శత్రు ఆఫీస్కి బయలుదేరతాడు. ఏసీపీ ఆఫీస్ టైం ఉదయం 10 గంటలకి. హర్ష వెళ్ళేసరికి శత్రు ఏవో సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన హర్ష శత్రుని విష్ చేసి ఇద్దరు చైర్లో సీట్లో కూర్చొనుంటారు. చెప్పు బావా, నందుకి వాడు ఎలా తెలుసుంటా అంటాడు శత్రు. వాడిని నందు 1-2 సార్లు విక్రమ్ ఆఫీస్లో చూసిందంట్రా. వాడికి విక్రమ్కి సంబంధం ఏంటో తెలియదట, బట్ అప్పుడప్పుడు ఆఫీస్ దగ్గరలో చూసేదట అంటాడు హర్ష ఏదో ఆలోచిస్తూ గెడ్డంపై వేలు పోనిస్తూ. వాట్, విక్రమ్ దగ్గర అంటే నందుని చంపబోయింది మన విక్రమా? ఆందోళన అడుగుతాడు శత్రు. అది తెలీదురా, అయినా నువ్వే అన్నావుగా వాడు చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తాడని, సో అలాంటి వాడికి ఎప్పుడైనా పిలిచి ఉండొచ్చు కదా అంటాడు హర్ష. మేబీ అంటాడు శత్రు. మళ్ళీ తనే బావా, ఒకవేళ అలా చేయించింది విక్రమ్ బావే అయితే మనం వెతుకుతున్న ఆ వ్యక్తి కూడా విక్రమే అయ్యుంటాడా? నేను అదే అనుకుంటున్నాను శత్రు, బట్ అప్పుడే కన్ఫర్మ్ చేయలేం అంటాడు హర్ష. ఎస్, యు ఆర్ రైట్ అంటాడు శత్రు. అవును, నాకేదో అర్జెంటుగా చెప్పాలన్నావు, ఏంటది అంటాడు హర్ష. అదే బావా, నువ్వు అడిగినట్టు మీరు వెళ్ళిన ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాను. నీ అనుమానం కరెక్టే, అతను మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నాడు. మరీ ముఖ్యంగా పెళ్ళయ్యాక నందు ఆఫీస్కి రావడం స్టార్ట్ చేసినప్పటి నుండి అంటాడు శత్రు. హర్ష కూడా ఆ ఫుటేజ్ చూస్తాడు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ బయట, వాళ్ళ ఇంటి దగ్గర, ఆ రోజు రెస్టారెంట్లో, ఇలా వాళ్ళు వెళ్ళే ప్రతి చోట అతను కనిపిస్తాడు. శత్రు పూర్తి పేరు శత్రుఘ్ను. శత్రు హర్ష వల్ల అత్తయ్య కొడుకు. తనకన్నా 5 months చిన్నవాడు అంతే. పైగా చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసే చదువుకున్నారు. వీళ్ళతో పాటే విక్రమ్ కూడా ఇంటర్వల్స్ కలిసి చదువుకున్న తర్వాత శత్రు IPS మీద ఇంట్రెస్ట్తో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. హర్ష అబ్రాడ్ వెళ్ళిపోతాడు. విక్రమ్ అరవింద్ గారు వాళ్ళ దగ్గరే ఉండిపోయాడు. ఎంత దూరంగా ఉన్నా ఎప్పుడు టచ్లోనే ఉండేవారు. శత్రు అయితే హర్షకి జాన్ జిగిరి దోస్త్. ఇద్దరు దాదాపు ఒకే ఏజ్ అవ్వడం వల్ల చాలా మంచి ఫ్రెండ్స్. బట్ శత్రు హర్షని ఎప్పుడు బావా అని పిలవడానికి ఇష్టపడతాడు. హర్ష శత్రు చూపించిన ఫ్యూటేజ్ చూస్తూ అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా నందుని. అతని దృష్టి మొత్తం నందు మీదనే ఉండడం హర్ష గమనిస్తాడు. నందుకి మాత్రమే హాని చేయాలని అతని ఉద్దేశం హర్షకి అర్థమవుతుంది. మనసులో ఏదో నిర్ణయించుకుంటాడు శత్రుతో. రే శత్రు, వాడికి తగిలిన దెబ్బల్ని బట్టి వాడికి ఒక చేయి విరిగింది, వాడి కాలుకు కూడా దెబ్బలు తగిలే. సో వాడు ఏదో ఇప్పటికే ట్రీట్మెంట్ చేసుకొని ఉంటాడు. సో ఇంకా మనం హాస్పిటల్స్ వెతకడం వేస్ట్. అండ్ వాడు డెఫినెట్గా నాకు దొరికిపోయిన విషయం వాడిని పంపిన వాడికి చెప్పేస్తుంటాడు. అండ్ వీడిని అబ్స్కాండ్ అవ్వమని చెప్పేస్తుంటాడు. వాడు ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సో మనం వాడిని ఈలోపే పట్టుకోవాలి. నువ్వు వాడికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నావుగా? హా బావా, వాడి పేరు కాశీ. వాడు ఇక్కడే కృష్ణానగర్లో ఉండేవాడు. కొన్ని నెలలుగా అక్కడ ఉండడం లేదట. వాడు మొదట్లో చిన్న చిన్న జేబు దొంగతనాలు చేసేవాడు. ఆ తర్వాత ఏదో గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుండి ఇలా మర్డర్స్, కిడ్నాప్స్ చేయడం వాడి ప్రవృత్తిగా మారిపోయింది.
ఇది బావ వాడి చరిత్ర అంటూ ముగిస్తాడు శత్రు. అంతా విన్న హర్ష ఏదో ఆలోచించి, వాడు ఏ గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు అని అడుగుతాడు. అది ఆ ఎవడో అనిల్ అంట. ఒక 8 సంవత్సరాల ముందు ఏవో డ్రగ్స్ అవి సప్లై చేయడం, చిన్న చిన్న కిడ్నాప్స్తో మొదలుపెట్టి మర్డర్స్ వరకు వెళ్ళాడు. బట్ వేటికి సరిగా ప్రూఫ్స్ లేక వానేమీ చేయలేకపోయారు. తర్వాత వాడేదో బిజినెస్ స్టార్ట్ చేసి కొన్నాళ్ళు ఇక్కడుండి తర్వాత ముంబై వెళ్ళిపోయాడట. ఇప్పటి వరకు మళ్ళీ వాడి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. మరి వాడే ఆ గ్యాంగు అని అడుగుతాడు హర్ష. వాడు వెళ్ళిపోయాక అంతా చెల్లా చెదరైపోయారు. వాళ్ళే ఇప్పుడు ఇలా గూండాల్లా తయారయ్యారు అంటాడు శత్రు. హర్ష ఆలోచనలు ఆ అనిల్ అన్న పేరు దగ్గర ఆగిపోయాయి. అనిల్ అనిల్ అంటే వాడేనా? అందుకేనా విక్రమ్కి ఈ కాశీతో పరిచయమా? అదే నిజమైతే విక్రమ్ ఎందుకు ఇదంతా చేస్తున్నట్టు? ఇంకా ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు. అసలేం జరిగిందో త్వరగా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు అంటాడు శత్రు. ఏం లేదు శత్రు, వాడుండే ఇల్లు వాడి ఓనేనా? లేదు బావా, అది రెంట్కి. ఇప్పుడెందుకు? వాడు కొన్ని నెలగా ఇంట్లో ఉండట్లేదంటున్నావు కదా, మరి ఆ ఇంటి ఓనర్స్ ఏమీ అనట్లేదా రెంట్ ఇవ్వకపోతే? అదా, నేను వాళ్ళని వాడేమయ్యాడు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే వాడు మంత్లీ రెంట్ పంపించేస్తున్నాడని చెప్పారు బావా. వాట్? ఎలా? అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అంటూ ఆగిపోతాడు శత్రు ఏదో గుర్తొచ్చినట్టు. బావా, అయితే మనం వాడికి హెల్ప్ చేసేది ఎవరో తెలుస్తుంది కదా? ఎస్, తెలిసిపోతుంది. అవును బావా, నేను వాడి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని వాడి రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను. వాడికి హెల్ప్ చేసేది ఎవరో, వాడికి ఈ పని అప్పచెప్పింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు అంటాడు శత్రు ఉత్సాహంగా. అవును శత్రు, కానీ అని ఆగిపోతాడు హర్ష. ఏంటి బావా కానీ అంటాడు శత్రు. ఏం లేదు శత్రు, మనకి తెలియకుండా మనల్ని ఇంతలా ఫాలో చేస్తున్నారు అంటే మనకి తెలిసేలా కరెక్ట్ అకౌంట్ నుండే ట్రాన్సాక్షన్ చేస్తారంటావా అంటాడు హర్ష అనుమానంగా. నువ్వన్నది నిజమే బావా, బట్ ఒకసారి చూద్దాం, కనీసం ఏదో ఒక డీటెయిల్స్ అన్నా తెలుస్తాయి కదా అంటాడు. ఓకేరా, నువ్వు ట్రై చేయి అండ్ ఇంకొక పని కూడా చూడు అంటాడు హర్ష. ఏంటి బావా అది? నువ్వు చెప్పిన దాని ప్రకారం వాడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ముంబైకి మాత్రమే వెళ్తాడు. సో నువ్వు అన్ని ట్రావెల్స్, ట్రైన్స్, ఈవెన్ ఫ్లైట్లలో కూడా ముంబైకి వెళ్ళే వాళ్ళ డీటెయిల్స్ చూడు. కాశీ పేరుతో ఎవరైనా వెళ్తున్నారా అని కనుక్కో. అండ్ మన దగ్గర వాడి ఫోటో కూడా ఉంది కదా, అది కూడా చెక్ చేయి. పేరు రాంగ్ అయినా ఫోటో కరెక్ట్ అవ్వచ్చు. రెండు రాంగ్ అయితే ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటాడు హర్ష. ఓకే బావా, కానీ వాడు ముందే అన్నీ బుక్ చేసుకుంటాడంటావా అనుమానం వ్యక్తం చేస్తాడు శత్రు. డెఫినెట్గా, ఎందుకంటే వాడి హెల్త్ సిచ్యువేషన్ అలాంటిది. వాడు ఖచ్చితంగా ముందే రిజర్వేషన్ చేసుకొని ఉంటాడు. ముందు నువ్వు ఇవి కూడా కనుక్కోవడానికి ట్రై చేయి. వాడి బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత ముందు ఇది చూడు అంటాడు హర్ష. ఓకే బావా, నేను చూసుకుంటాను ఇంకా. ఓకేరా, ఇక నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు హర్ష వాక్ చేసుకుంటూ. ఓకే బావా, నేను అన్నీ కనుక్కొని నీకు కాల్ చేస్తాను సరేనా అంటాడు శత్రు. ఓకేరా అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, రే శత్రు, ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్తున్నా, బీ రెడీ అంటాడు. డిన్నర్ ఏంట్రా? అది సడన్గా అర్థం కాక అడుగుతాడు శత్రు. అది నువ్వు నందుని చూడలేదు కదరా, అలాగే నందుకి నువ్వు తెలియదు కదా, మిమ్మల్ని ఒకరికొకరు పరిచయం చేయాలిగా. మా పెళ్ళికి నువ్వు ఏదో కేసు విషయంలో చెన్నై వెళ్ళావు, తర్వాత పరిచయం చేసే పరిస్థితి నాకు లేకపోయింది. అందుకే ఈవినింగ్ డిన్నర్ ఓకేనా అంటాడు హర్ష. ఓకేరా, కానీ నందుని బయటికి అంటూ సాగదిస్తాడు శత్రు. ఏం కాదురా, నువ్వే చెప్పావుగా భయపడుతూ కూర్చోకూడదని, సో కూర్చోవద్దు. నందుని నేను కాపాడుకుంటాను, నువ్వు టెన్షన్ కాకు ఓకేనా? సరే బావా అంటాడు శత్రు నవ్వుతూ. సరేరా, నందు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను ఇక వెళ్తాను, బాయ్ అని వెళ్ళిపోతాడు హర్ష. వెళ్ళిన హర్షాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు శత్రు. హర్ష ఆఫీస్కి చేరేసరికి టైం 1 దాటింది. అందరూ లంచ్ కోసం అని క్యాంటీన్కి వెళ్ళిపోయారు. హర్ష ఫాస్ట్గా నందు క్యాబిన్ వైపు వెళ్తాడు. అక్కడ నందు కనిపించదు. ఎందుకో కొంచెం కంగారుగా అనిపిస్తుంది. బట్ వచ్చేటప్పుడు సెక్యూరిటీని అడిగితే అంతా ఓకే అని చెప్పడంతో కొంచెం రిలీఫ్గా ఉన్నా భయంగా కూడా ఉంటుంది. అక్కడ నుంచొని ఎదురుగా చూసేసరికి హర్ష క్యాబిన్లో నందు శారీ కొంగు గాలికి ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గి నవ్వుకుంటూ తన క్యాబిన్కి వెళ్తాడు. హర్ష వెళ్ళేసరికి నందు క్యాబిన్లో ఉన్న సోఫాలో కూర్చొని హర్ష టేబుల్ మీద ఉండే హర్ష ఫోటోని పట్టుకుని తల వెనక్కి వాల్చి నిద్రపోతూ కనిపిస్తుంది. తనను అలా చూస్తూ నవ్వుకుంటాడు హర్ష. ఇంతలో నందు నిద్రలో పక్కకి ఒరిగిపోతే కనిపించేసరికి కంగారుగా వెళ్ళి నందు పక్కన కూర్చుంటాడు. కిందికి ఒరిగిపోవాల్సిన నందు కాస్త హర్ష భుజాల మీద వాలిపోతుంది. హర్ష నందుని తన చేతి మీద పడుకోబెట్టుకుని నందు చెంపపై చేయి వేసి నిమురుతాడు.
ఇంతలో నందు చేతిలో ఉన్న తన ఫోటో చూస్తాడు. తీసుకుందామని ప్రయత్నం చేస్తాడు, కానీ అది రాదు. హర్షని ఎవరో తన దగ్గర నుండి లాక్కెళ్ళిపోతున్నట్టుగా నందు ఆ ఫోటోని గట్టిగా పట్టుకొని పడుకుని ఉంటుంది. అలా పట్టుకోవడం చూసిన హర్షకి భలే నవ్వు వస్తుంది. నవ్వుతూ నందుని చూసేసరికి తన చిన్న పిల్లల ఒక చేత్తో ఫోటో పట్టుకుని ఇంకో చేత్తో హర్ష చేతిని చుట్టేసి హర్ష భుజం మీద తలవాల్చి చిన్నపిల్లల ముద్దుగా పడుకుని ఉంటుంది. నందుని అలా చూసిన హర్షకి నందు ఎందుకో ముద్దు వచ్చేస్తుంది. తనకి తెలియకుండానే నందు బుగ్గ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంతలో హర్ష ఫోన్ మోగింది. క్షణకాలంలో దూరంగా వచ్చేస్తాడు. ఆ సౌండ్కి నందు కూడా లేస్తుంది. లేచి తనెక్కడుందో చూసుకుని పక్కకు జరుగుతుంది. హర్ష ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. సరే అమ్మా అంటూ మాట్లాడి పెట్టేస్తాడు. నందు లేచి ఎప్పుడొచ్చారు సార్ అని అడుగుతుంది. ఇప్పుడే నందు, జస్ట్ 5 minutes, లంచ్ చేసావా అంటాడు. లేదు, మీకోసమే చూస్తున్నాను, రండి తిందాం అని హ్యాండ్ వాష్ చేసుకుని లేచి బాక్స్ ఓపెన్ చేస్తుంది. హర్ష కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తుంటే నందు ఆపుతుంది. ఏంటి అని కళ్ళెగరేస్తాడు హర్ష. నంద హర్ష చేతికి ఉన్న గాయం చూపిస్తుంది కళ్ళుతో. హర్ష నవ్వుతూ పర్లేదులే, నేను తింటానంటాడు. లేదు, నేనే పెడతాను, నీకు చేయి మండుతుంది అంటుంది నందు జాలిగా మొహం పెట్టి. నందు ఎక్స్ప్రెషన్స్కి ఫ్లాట్ అయిపోతాడు హర్ష. ఇక కాదలేక నందు పక్కనే సోఫాలో కూర్చుంటాడు. నందు చాలా సంతోషంగా చిన్నపిల్లలకి పెట్టినట్టు హాట్ బాక్స్ నుండి తీసి రైస్ అవి పెట్టి హర్షకి ఎక్కడ కాలుతుందని ఊదుతూ చిన్న చిన్నగా ముద్దలు చేసి పెడుతుంది. నందుని చూస్తూ రెప్ప వేయడం కూడా మర్చిపోయి తినేస్తున్నాడు హర్ష. నందు పెడుతూ హర్షని చూసేసరికి చూపు తిప్పేస్తాడు. నందు నవ్వుకుంటుంది. హర్ష డైవర్ట్ చేయడానికి, నందు, అమ్మ ఫోన్ చేసింది, రేపు అంజలి అక్క వాళ్ళు వస్తున్నారట అంటాడు. నందు ఎక్సైట్ అవుతూ అవునా సార్, వావ్ అంటూ హ్యాపీనెస్తో మాట్లాడుతుంది. చిన్నగా స్మైల్ ఇస్తాడు హర్ష. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి, నందు, చెప్పడం మర్చిపోయాను, ఇవాళ ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నైట్ వర్క్ ఏమైనా ఉంటే త్వరగా ఫినిష్ చేసుకో, లేదంటే మండేకి పోస్ట్పోన్ చేయి, సరేనా అంటాడు. త్వరగానా, ఏమైంది? పనుందా సార్ అంటుంది తినిపిస్తూ. పని కాదు, డిన్నర్కి బయటకు వెళ్తున్నాం అందుకే అంటాడు. బయటకా అంటుంది నందు. మన శత్రువుని మీట్ అవ్వడానికి, నువ్వు తనని ఎప్పుడు చూడలేదు కదా అంటాడు తింటూనే. అవునా, ఓకే అని. అవును, మండే వరకు ఎందుకు పోస్ట్పోన్ చేయడం అంటుంది నందు. నందు నెత్తి మీద చిన్నగా మొట్టుతూ, రేపు అక్క వాళ్ళు వస్తున్నారు కదా, అండ్ ఎల్లుండి మా అత్తగారింటి వాళ్ళకి వెళ్ళాలి కదా అందుకే అంటాడు. ఓ అవును కదా, మర్చిపోయాను అంటుంది నందు తను కూడా తింటూ. ఇద్దరూ ఇక భోజనం కంప్లీట్ చేసుకుని కూర్చుంటారు. ఇంతలో హర్షకి శత్రువు నుండి ఫోన్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్న హర్ష మొహంలో రంగులు మారడం నందు గమనిస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.